friends, my name is G. Satyanarayana. Welcome to Reasoning class. So today topic is dot situation. So dot situation is the one of the important topic in NMMS class and any competitive exam. ఓకే ఇందులో మనకి చూడండి డాట్ సిచ్యువేషన్లో ఏం చేస్తుంటే ఒక గ్రూప్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడమ్మ గ్రూప్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ లైక్ దట్ సర్కిల్ అవ్వచ్చు, లేకపోతే ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే స్క్వేర్ అవ్వచ్చు అండ్ రెక్టాంగిల్ అని అవ్వచ్చు. ఓకేనంటే గ్రూప్ ఆఫ్ అంటే క్లస్టర్ ఆఫ్ ద జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తాడమ్మా. ఓకే, ఈ జామెట్రికల్ ఫిగర్స్ ఇస్తూ వీటిని ఏం చేస్తుంటాడు, ఒక క్లస్టర్ కింద అంటే వీటిని ఇక్కడ క్లబ్ చేస్తూ ఉంటాడు. క్లబ్ చేసి ఈ ఫిగర్స్కి సంబంధించి ఏం చేస్తాడంటే డాట్స్ ఏమో ఇక్కడ లొకేట్ చేస్తాడు ఇన్సైడ్లో. చూడండి, ద ప్రాబ్లమ్ ఆన్ డాట్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ ఏ క్లస్టర్ ఆఫ్ 3 or more జామెట్రికల్ ఫిగర్స్. ఓకే, ద ప్రాబ్లమ్ ఫిగర్ ఏం చేస్తారంటే డాట్ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ ఏ క్లస్టర్ ఆఫ్ 3 or more జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనా, 3 అని అవ్వచ్చు, లేకపోతే ఏమో 3 కన్నా ఎక్కువైనా ఇవ్వచ్చు జామెట్రికల్ ఫిగర్స్. యూజువల్లీ ఏం చేస్తారు, మనకి ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఒక ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనకి డాట్స్ చేస్తాం, 1 or more డాట్స్. అంటే కొన్ని డయాగ్రామ్స్లో ఏంటి మనకి ఏమో చేస్తాడంటే ఏంటి 1 డాట్ వేస్తాడు, లేకపోతే 2 డాట్స్, లేకపోతే 3 డాట్స్ ఈ విధంగా వేస్తూ ఉంటాడు. ఓకే, ప్లేస్ దట్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద క్లస్టర్. అంటే ఈ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఒక క్లస్టర్ అనుకోండి. అంటే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడేమో ఒక ప్రాబ్లం ఫిగర్ అన్నాం అనుకోండి. చూడండి, మనకి ఇక్కడ ఏం చేస్తాడు, లొకేటెడ్ ఇన్సైడ్లో ఒక డాట్ వేసాడు. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్లో ఏం చేస్తాడంటే ఇక్కడ ఏమో 2 డాట్స్ వేస్తాడమ్మా. ఓకే, మరికొన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తాడంటే ఇక్కడ 3 డాట్స్ వేస్తాడమ్మా. ఓకేనా, 2 డాట్స్ వేయచ్చు, లేకపోతే ఏంటి 3 డాట్స్ వేయచ్చు. సో అంటే అప్పుడు ఏం చేస్తామంటే మనం అంటే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చూడమ్మా, ఈ విధంగా ఉంది డాట్ అనేది మనకేంటి ఇందులో ఏ క్లస్టర్లో ఉంది మనం ఇక్కడేమో చెక్ చేసుకుంటాం. ఓకేనా, చెక్ చేసుకున్నాక అప్పుడు ఏం చేస్తామంటే ఈ డాట్ అనేది అంటే ఈ డాట్కి సంబంధించిన ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. మళ్ళీ మనకేంటి 1 2 3 4 ఇస్తాడు. ఓకే, 4 ఆప్షన్స్ ఇస్తాడమ్మా. 4 ఆప్షన్స్లో ఈ డాట్ అనేది ఏ లొకేషన్లో ఉందో మనకి ఈ ఆన్సర్ ఫిగర్స్లో కూడా సేమ్ అదే లొకేషన్లో ఉంటుందమ్మా. ఓకే, ఆ లొకేషన్లో ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడమ్మా, అంటే ఇందులో మనకి డాట్ సిచ్యువేషన్ అనే కాన్సెప్ట్లో మనకి ఎస్పెషల్లీ ఎన్ఎంఎంఎస్లో 5 to 6 బిట్స్ ఇచ్చేస్తానమ్మా ఈ చాప్టర్లో నుంచి. ఓకే, నాన్ వెర్బల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ డాట్ సిచ్యువేషన్ అమ్మా. సో ఈ విధంగా ఇస్తాడు. అంటే మనకి ఒక క్లస్టర్ అంటే వీటిని మనకి ఏం చేస్తాడు అంటే ఈ విధంగా వీటిని ఇక్కడ క్లబ్ చేసేస్తాడు. చూడండి, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్, నెక్స్ట్ ఇవ్వండి ఈ విధంగా ఇస్తాడు. మళ్ళీ మనకి స్క్వేర్ ఓకే ఈ విధంగా ఇస్తాడు. ఈ విధంగా ఇస్తూ డాట్ అనేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం చూడండి, ఈ విధంగా ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి ఈ విధంగా ఉందనుకుందాం. ఈ విధంగా ఇచ్చేది మనకి ప్రాబ్లం ఫిగర్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, డాట్ అనేది ఈ ప్లేస్లో ఉందనుకోండి. సో లొకేటెడ్ ద రెక్టాంగిల్ ప్లేస్లో. సో అప్పుడు ఎక్కడ ఉంది మనకి డాట్ అనేది రెక్టాంగిల్ ప్లేస్లో ఉంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆన్సర్ ఫిగర్స్లో ఈ ఓన్లీ కండిషన్ ఎక్కడ ఉండాలి మనకి, ఓన్లీ రెక్టాంగిల్లో మనకి ఎక్కడైతే మనకి ఏంటిది మనకేమో విజిబుల్ అవుతుందో అదే మనకేమో దాని యొక్క ఆన్సర్ అవుతుంది. లేదనుకుంటే ఒకసారి ఏం చేసి చూడమ్మా, డాట్ అనేది అనేది ఉంది అంటే ఈ ప్లేస్లో ఇవ్వచ్చు. అంటే డాట్ ఎప్పుడు ఏ ప్లేస్లో లొకేట్ అవుతుంది చూడండి, ఈ ప్లేస్ కదా మనకు ఉంది. సో మనకి ఈ ప్లేస్ అంటే ఏంటంటే ఉన్నాయి మనకి రెక్టాంగిల్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, సో ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్. సో అప్పుడేం చేస్తాం, మళ్ళీ మనం ఈ ఆన్సర్ ఫిగర్స్కి వస్తాం. ఓకే, ఆన్సర్ ఫిగర్స్కి వచ్చి ఏం చేస్తామంటే ఈ డాట్ అనేది ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఏ ప్లేస్లో లొకేట్ అవుతుందో అదే దాని యొక్క ఆన్సర్ ఫిగర్ అవుతుంది. ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు చూడమ్మా, ఇవ్వండి డాట్ ఒకవేళ మనకి ఎక్కడ ఉంచారు అనుకోండి, అప్పుడు ఎక్కడ ఉంది మనకి చూడండి ఓన్లీ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఓన్లీ డాట్ అనేది ఇక్కడేమో సర్కిల్ ప్లేస్లో ఉంటుంది. సో అప్పుడేం చేస్తాం, మళ్ళీ మనం ఈ ఆన్సర్ ఫిగర్స్ వరకు వస్తాం. ఓన్లీ సర్కిల్లో మనకి డాట్ ఎక్కడ ఉంది మనకేంటి విజిబుల్ అవుతుందో అదే అవుతుంది ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నన్ను ఇక్కడ ఉందనుకోమ్మా డాట్. సో అప్పుడు మనకి ఏంటి ఇదిగోంటే ఈ ప్లేస్ కదా మనకు లొకేట్ అవుతుంది కాబట్టి
చూడండి ఇందులో సర్కిల్ ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంటి దగ్గర ఇన్నర్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది. ఓకే, ఈ ప్లేస్ అనేది రెక్టాంగిల్లో ఉంది అండ్ సర్కిల్ కాబట్టి సో మళ్ళీ మనం ఆన్సర్ వరకు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే సర్కిల్ అండ్ రెక్టాంగిల్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో మాత్రమే మనకి ఏమవుతుంది, దాని యొక్క ఆన్సర్ అవుతుంది. లేదనుకోండి ఒకసారి ఏం చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్లేస్లో ఉంచారు అనుకోమ్మా, డాట్ అనేది ఈ ప్లేస్లో ఉందనుకో. సో అంటే ఈ ప్లేస్ అంటే ఏమవుతుంది మనకి ఏంటి చూడండి, ఓన్లీ ఇదే కదా, ఇదే కాబట్టి సర్కిల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడేమో ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం వల్ల మనం ఈ ఆన్సర్స్ దగ్గరికి వస్తాం, సర్కిల్ ట్రయాంగిల్ ఏ ప్లేస్లో విజిబుల్ అవుతుందో దాన్ని మాత్రం మనం టిక్ చేస్తాం. లేదనుకుంటే ఒకసారి డాట్ అనేది మనం ఈ ప్లేస్లో ఉంచుతారమ్మా. అంటే ఈ ప్లేస్ అంటే సెంటర్ పాయింట్ ఇది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ప్లేస్ అనేది దేని మనకు లొకేట్ అయ్యింది చూడండి, సర్కిల్లో లొకేట్ అయ్యింది, ట్రయాంగిల్లో లొకేట్ అయ్యింది, నెక్స్ట్ ఇక్కడేమో రెక్టాంగిల్లో కూడా మనకి లొకేట్ అయ్యింది. సో అప్పుడేమవుతుంది మనకి ఈ డాట్ అనేది సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్ కాబట్టి అప్పుడేమో ఈ 3 జామెట్రికల్ ఫిగర్స్లో మనకేంటి ఏ ఫిగర్ అవుతుందో మనం అక్కడేమో చెక్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం ఇందులో ఏం చేస్తామంటే డాట్ సిచ్యువేషన్ అనేది మనం చేస్తాం. సో ఇందులో మనం చూడండి ఒక్కోసారి ఏం చేస్తారు, ఓన్లీ 1 డాటే ఇస్తారు ప్రాబ్లం ఫిగర్లో, లేదనుకుంటే 2 డాట్స్ ఇవ్వచ్చు, లేదనుకుంటే 3 డాట్స్ ఇవ్వచ్చు. ఓకేనా, అంటే వీడు ఇక్కడ ఎన్ని డాట్స్ ఇచ్చినా కూడా ఏం చేస్తామంటే దానికి వాడేమో ఈక్వల్గా ఉండేటట్టుగా ఏం చేస్తాడంటే ఆన్సర్ ఫిగర్స్ ఇస్తాడు. కాబట్టి ఆన్సర్స్ ఫిగర్స్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ అదే విధంగా అంటే ఆ 3 డాట్స్ ఏ ప్లేస్లో మనకు లొకేట్ అవుతుంది, అంటే ఏ జామెట్రికల్ ఫిగర్స్లో మనకు లొకేట్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే, సరే ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ మనం చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చేస్తే మనకు అదేం క్లియర్గా అర్థమవుతుందమ్మా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ విధంగా ఇచ్చాడమ్మా, ఏమి ఇచ్చాడు, స్క్వేర్ అన్నాడు, ట్రయాంగిల్, సర్కిల్. ఓకేనా, 3 జామెట్రికల్ ఫిగర్స్ ఉన్నాయి. కానీ ఈ డాట్ అనేది ఏ ప్లేస్లో ఉంది మనం చూడండి, ఇదిగోండి ఈ ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్లో లొకేట్ అవుతుంది. అంటే ఈ ప్లేస్ ఏంటి దేనికి సంబంధించి చూడండి, డాట్ అనేది ఇందులో మనకి సర్కిల్ అండ్ నెక్స్ట్ వన్ చూడండి ట్రయాంగిల్. చూడండి ఇందులో మనకి స్క్వేర్ అనేది మనకి ఎటువంటి రిలేషన్ లేదు చూడండి, ఎందువలన డాట్ అనేది ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మాత్రమే మనకి డాట్ మనం వేస్తాం. ఈ ప్లేస్ అంటే సర్కిల్ వేయచ్చు, నెక్స్ట్ ఇక్కడేమో ట్రయాంగిల్. ఓకేనా, అంటే ఈ 2 జామెట్రికల్ ఫిగర్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆన్సర్ సరికి వస్తామమ్మా. వచ్చాక ఏం చేస్తామంటే ఈ 4 ఆన్సర్స్లో ఏ ప్లేస్లో అంటే సర్కిల్, ట్రయాంగిల్ అనేది మనకి ఎందులో మనకి లొకేట్ అవుతుందో మనం ఇక్కడేమో చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి, మనకి సర్కిల్, ట్రయాంగిల్ అంటే ఈ రెండు మనకి కాంబినేషన్లో ఉండాలి. ఏంటి, సర్కిల్ అంటే ట్రయాంగిల్. చూడండి ఇది సర్కిల్ ఇక్కడ ఉందమ్మా, ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, అంటే మనకి అసలు ఇదేంటి రెండు కూడా మనకి ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ రండి, సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఏమో ట్రయాంగిల్ ఉంది. చూడండి సర్కిల్కి ట్రయాంగిల్కి ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే విజిబుల్ అవుతుందమ్మా. కానీ చూడండి ఈ పార్టే కదా విజిబుల్ అవుతుంది, కానీ ఇందులో మనకి స్క్వేర్ కూడా ఉంటుంది కదా, అంటే మనకి ఇందులో 3 జామెట్రికల్ ఫిగర్స్ అవుతున్నాయి. కానీ మనకి ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి ఓన్లీ 2 ఫిగర్సే ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడికి రండి అమ్మా. చూడండి ఆప్షన్ 4లో చూసాం అనుకో, మనకి ఏమవ్వాలి, సర్కిల్ అండ్ ట్రయాంగిల్ అవ్వాలి. సో సర్కిల్, ట్రయాంగిల్ అనేది మనకి ఇందులో చూడండి సర్కిల్, ట్రయాంగిల్ అంటే ఓన్లీ ఇవ్వండి ఈ పార్ట్లో మాత్రమే వేయాలి డాట్. కానీ ఈ పార్ట్లో మనకి ఏమవుతుంది మనకి చూడండి స్క్వేర్ కూడా మనకి ఏమో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 కూడా రాంగ్. సో నెక్స్ట్ వన్ ఇంకోటి చూడండి సర్కిల్, ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఆప్షన్ 3 మనం ఇక్కడ ఏమో చెక్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మన యొక్క ఆన్సర్ ఇదే, కానీ అది ఒకసారి ఏమో చూడండి చెక్ చేస్తే సర్కిల్, ట్రయాంగిల్. చూడండి ఇది సర్కిల్, ఇది ట్రయాంగిల్. చూడండి ఇదిగోండి ఇది సర్కిల్, ఈ పార్ట్ చేసామనుకో, ఈ పార్ట్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది మనకి ఏంటి సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అవుతుంది. అయితే మనం చూడండి సర్కిల్, ట్రయాంగిల్ కాబట్టి ఇది సర్కిల్ పార్ట్,
ఇది ట్రయాంగిల్ పార్ట్ చూడండి, ఇదిగోండి ఈ విధంగా ఉందమ్మా. సో ఈ పార్ట్లో ఎక్కడైనా మనం డాట్ని మనం వేయచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం డాట్ సిచ్యువేషన్లో సింగిల్ డాట్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనం ఇక్కడేమో చెక్ చేద్దాం. ఓకేనమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కింద డాట్ సిచ్యువేషన్ ఇన్ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, ఓకే నెక్స్ట్ వన్ చూసాం అనుకోమ్మా. ఇందులో మనకి చూడండి స్క్వేరు, ట్రయాంగిల్, సర్కిల్. డాట్ లొకేటెడ్ ద డాట్ ఇన్ ఈ ప్లేస్లో లొకేట్ అయింది. ఈ ప్లేస్ అంటే ఏమన్నా మనకు చూడండి, డాట్ అనేది సర్కిల్ ఒకటి ఉంది అండ్ స్క్వేర్ ఒకటి ఉంది. సర్కిల్ అండ్ స్క్వేర్ చూడండి, డాట్ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి సర్కిల్ ఉంది, స్క్వేర్లో ఉంది. చూడండి ఇప్పుడు సర్కిల్ స్క్వేర్ చూసామనుకో, చూడండి సర్కిల్ అండ్ స్క్వేర్ ఈ ప్లేస్ కదా మనకు లొకేట్ అవుతుంది, ఈ ప్లేస్. కానీ ఈ ప్లేస్లో మనకి ఏముందో మనకు చూడండి, ఈ ప్లేస్లో ఉంచామనుకోండి డాట్ అనేది, మనకు అప్పుడు ఏమవుతుంది, ట్రయాంగిల్ కూడా ఇదే ప్లేస్లో ఉంటున్నది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి సర్కిల్ స్క్వేర్. చూడండి సర్కిల్ స్క్వేర్ ఈ ప్లేస్లో మనకు లొకేట్ అవుతుంది. కానీ ట్రయాంగిల్ కూడా ఉంటుంది చూడండి ఈ ప్లేస్లో. కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగ్. నెక్స్ట్ వన్ చూసాం అనుకోండి, చూడండి నెక్స్ట్ వన్ ఏంటి, సర్కిల్ స్క్వేర్ కావాలి. చూడండి సర్కిల్ స్క్వేర్ ఈ రెండు కాంబినేషన్లో, ఇది సర్కిల్ ఇది స్క్వేర్, చూడండి ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో ఈ కాంబినేషన్లో మనకి ఇది వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనకి ఇందులో ట్రయాంగిల్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. నెక్స్ట్ వన్ చూడండి ఆప్షన్ డి. చూడండి సర్కిల్ అండ్ స్క్వేర్. చూడండి ఈ పార్ట్ అవుతుంది, ఈ పార్ట్లో డాట్ ఎక్కడైనా ఉంచవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇవి మనకేంటి, సింగిల్ డాట్స్ ఇస్తే ఈ విధంగా. నెక్స్ట్ దాంట్లో చూడండి ఏం చేస్తున్నాం, మనకి ఇందులో 2 డాట్స్ ఇచ్చాడు. 2 డాట్స్ చూడండి, ఈ ఫస్ట్ డాట్ అనేది ఒక డాటు దేనికి లొకేట్ అయింది, స్క్వేరు. నెక్స్ట్ దేనికి లొకేట్ అయింది, ట్రయాంగిల్. స్క్వేరు ట్రయాంగిల్. నెక్స్ట్ వన్ చూడండి మరొక డాట్ ఉంది కదా, ఈ డాట్ లొకేటెడ్ ఇన్ సర్కిల్ అండ్ ఈ ట్రయాంగిల్. అంటే మనకి ఈ 2 కండిషన్స్ కూడా అప్లికేబుల్ అవ్వాలి. ఓకేనా. ఈ 2 కండిషన్స్ ఏ ఫిగర్లో మనకు అప్లికేబుల్ అవుతుందో అదే మనకు ఆన్సర్ రైట్ అవుతుందా. చూడండి ఫస్ట్ వన్ చూసాం అనుకోండి, స్క్వేరు ట్రయాంగిల్. చూడండి ఇది స్క్వేరు ఇది ట్రయాంగిల్. సో మనకి చూడండి ఈ పార్ట్ అవుతుంది కదా, కాబట్టి ఫస్ట్ కండిషను సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, సర్కిల్ ట్రయాంగిల్. చూడండి సర్కిల్ ట్రయాంగిల్ అంటే ఇదిగోండి ఈ కండిషన్, ఈ పార్ట్ కదా, ఈ పార్ట్లో ఎక్కడైనా ఉంచవచ్చు డాట్. కాబట్టి ఈ 2 కండిషన్స్ కూడా మనకి సాటిస్ఫై అయ్యింది. ఓకే, కాబట్టి ఆప్షన్ 1. కానీ వీటిని కూడా ఒకసారి ఏం చెక్ చేద్దాం. చూడండి ఫస్ట్ వన్ స్క్వేరు ట్రయాంగిల్. చూడండి స్క్వేరు అండ్ ట్రయాంగిల్. స్క్వేరు ట్రయాంగిల్ అంటే ఏ పార్ట్ అవుతుంది, ఈ పార్ట్ అవుతుంది. సో ఈ పార్ట్లో మనకి సర్కిల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ స్క్వేరు ట్రయాంగిల్. ఈ స్క్వేరు ట్రయాంగిల్ ఇవ్వండి ఈ పార్ట్. సో ఈ పార్ట్లో మనకి సర్కిల్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి 3 కూడా కాదు. నెక్స్ట్ వన్ సర్కిల్ ట్రయాంగిల్. ఇది స్క్వేరు ట్రయాంగిల్. చూడండి స్క్వేరు ట్రయాంగిల్ ఇది ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే. కానీ ఈ పార్ట్లో మనకి ఏమన్నా సర్కిల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. చూడండి అంటే మనకి ఇందులో ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ మనకి ఇందులో అప్లికేబుల్ అవ్వకపోయినా కూడా మనకు అది ఆప్షన్ అవ్వదు. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ చూడండి నెక్స్ట్ వన్ చూడండి.
ఇందులో కూడా మనకి ఎన్ని 2 డాట్స్ ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ డాట్లో ఈ డాట్లో ఏమన్నా మనకు చూడండి సర్కిల్ ఉంది అండ్ ట్రయాంగిల్ ఉంది ఒకటి. నెక్స్ట్ డాట్ ఉంది కదా ఇంకోటి ఉంది చూడండి. ఈ డాట్ ఎక్కడ ఉంది చూడండి, ఓన్లీ సర్కిల్లో మాత్రమే చూడండి, ఇదిగోండి ఈ పార్ట్లో ఉంది. ఓన్లీ సర్కిల్ మాత్రం అంటే ఏంటి, ఈ 2 కండిషన్స్ మనకు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు మనం ఫిగర్ 1 దగ్గరకు వచ్చాము చూడండి. ఓన్లీ సర్కిల్ అన్నాం అనుకో, ఈ పార్ట్లో అయ్యింది ఓకేనా. సెకండ్ పార్ట్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ వన్ సర్కిల్ ట్రయాంగిల్ రావాలి చూడండి. సర్కిల్ ట్రయాంగిల్ చూడండి, ఇది సర్కిల్ ఈ చూడండి రెండు ఏంటి, ఇక్కడ ఏమో టచ్ అవుతుంది కానీ చూడండి ఇది ఇక్కడ ఏమో ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, అంటే సమ్ పార్ట్ ఉండట్లేదు మనకి. కాబట్టి ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. చూడండి 2 కండిషన్స్ కూడా మనకు సాటిస్ఫై అవ్వాలి. ఓకే, ఆప్షన్ 2 దగ్గరకు వచ్చాం అనుకున్నాం. ఫస్ట్ ఏంటి సర్కిల్ చూడండి, సర్కిల్ అన్నాం అనుకోండి. ఓకే సర్కిల్ మనకు ఓకే సాటిస్ఫై అయిపోయింది, ఎందుకంటే ఇదిగోండి ఈ పార్ట్ అంతా కూడా మనకు సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమన్నా సర్కిల్ ట్రయాంగిల్ చూడండి, ఇది సర్కిల్ ట్రయాంగిల్ అంటే ఇదిగోండి ఈ పార్ట్ మనకు కాబట్టి సాటిస్ఫై అవ్వాలి. కానీ చూడండి ఈ పార్ట్లో మనకు చూడండి స్క్వేర్ కూడా ఉంది కదా, ఈ పార్ట్లో మనకు స్క్వేర్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ 2 కూడా రాంగే. చూడండి 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. నెక్స్ట్ ఆప్షన్ 3 దగ్గరికి వచ్చామన్నా చూడండి, ఓన్లీ సర్కిల్ అన్నాం. ఇదిగోండి ఇదే కదా అవుతుంది మనకు, ఓన్లీ సర్కిల్ అంటే ఈ పార్ట్ అవుతుంది. ఓకే ఆప్షన్ అంటే సెకండ్ కండిషన్ సాటిస్ఫై. నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఏంటి, సర్కిల్ అంటే ట్రయాంగిల్ అవ్వాలి చూడండి. సర్కిల్ ట్రయాంగిల్ చూడండి, సర్కిల్ ట్రయాంగిల్ చూడండి, ఇదంతా సర్కిల్ అన్నా, ఇది ట్రయాంగిల్ చూడండి. మన ఈ పార్ట్ అంతా కూడా అవుతుంది సర్కిల్ ట్రయాంగిల్. ఓకే అయితే ఇందులో నన్ను చూడండి, ఇదిగోండి ఈ పార్ట్ ఉంది కదా, చిన్న స్మాల్ పార్ట్ ఉంది కదా చూడండి, ఈ లిటిల్ బిట్ ఉంది కదా, ఇది మనకి సర్కిల్ ఉంటుంది ట్రయాంగిల్ చూడండి. స్క్వేర్ అనేది మనకి దీనికి కింద ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఈ పార్ట్లో కండిషన్ అనేది సర్కిల్ ట్రయాంగిల్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సరే ఆప్షన్ 4 అనేది ఒకసారి ఏంటి, దీన్ని ఇక్కడ ఏమి చెక్ చేద్దాం చూడండి. సర్కిల్ అవ్వాలి ఫస్ట్ చూడండి, సర్కిల్ ఇదంతా సర్కిల్, కానీ ఈ సర్కిల్లో మనకి ట్రయాంగిల్ ఉంటుంది, కొంత పార్ట్లో స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. ఓకే ఈ విధంగా మనం వీటిని చెక్ చేసుకుంటాం. ఓకే ఇవి మనకేంటి 2 డాట్స్ ఉంటే ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఏమో సింగిల్ డాట్ ఉంటే ఏ విధంగా చేయాలి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 3 డాట్స్ ఉంటే ఏ విధంగా చేయాలో చేద్దాం. అనదర్ వన్, ఇందులో మనకి ఈ ఫిగర్లో చూడమ్మా 3 డాట్స్ ఉన్నాయి చూడండి. ఒక డాటు ఓన్లీ ట్రయాంగిల్కి రిలేషన్ ఉందన్న. నెక్స్ట్ అనదర్ వన్ ఓన్లీ స్క్వేర్కి రిలేషన్ ఉందన్న. నెక్స్ట్ అనదర్ డాట్ మరొక డాట్ ఉంది, 3 డాట్స్ ఉన్నాయి కదా చూడండి. ఈ 3 డాట్స్ అనేది ఈ ప్లేస్లో ఉంది కదమ్మా, ఈ ప్లేస్ అంటే చూడండి ఇదేంటి స్క్వేరు అండ్ సర్కిల్, స్క్వేరు సర్కిల్. ఓకే సో ఇప్పుడు చూద్దాం ఈ 3 కాన్సెప్ట్స్ అంటే ఈ 3 స్టెప్స్ కూడా మనకేమో ఏ ఫిగర్ అయితే మనకు ఫాలో అవుతుందో అదే మనకు రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఓకే చూడండి ఫస్ట్ వన్ ఏముంది మనం చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అండ్ సర్కిల్ కాబట్టి ఓన్లీ ట్రయాంగిల్ అమ్మా. నెక్స్ట్ వన్ ఏమని చూడండి, ఓన్లీ సర్కిల్లో ఉంది. ఆ నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, ఎందుకంటే ఇది స్క్వేర్ అండ్ సర్కిల్ కాబట్టి ఈ డాట్ ఉంది కాబట్టి స్క్వేర్ సర్కిల్. ఓకే సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్ కూడా మనకి అప్లికేబుల్ అవ్వాలి. ఓకే చూద్దాం, ఇటువైపు నేను చూద్దాం చేసుకుని. ఫస్ట్ వన్ ఏమి ట్రయాంగిల్ చూడండి, ఓన్లీ ట్రయాంగిల్ చూడండి, ఎందుకంటే ఓన్లీ ట్రయాంగిల్ కండిషన్ సాటిస్ఫై అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ చూడండి ఓన్లీ సర్కిల్ చూడండి, ఓన్లీ సర్కిల్ అవుతుంది కదా కండిషన్, ఇది కూడా అవుతుందమ్మా. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్ ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి ఎస్ స్క్వేర్ అని, ఓన్లీ స్క్వేర్ అంటే ఇదే ఈ పార్ట్ అవుతుంది. ఓకే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ స్క్వేర్ అంటే సర్కిల్ చూడండి, స్క్వేరు సర్కిల్ చూడండి. ఇప్పుడు ఈ 2 పార్ట్స్లో ఉండేది అనేది ఓన్లీ ఇది అవుతుందమ్మా ఈ పార్ట్, కానీ ఈ పార్ట్లో మనకి చూడండి స్క్వేరు సర్కిల్
ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ సర్కిల్ అంటే ఈ పార్ట్లో మనకు అవుతుంది. కానీ ఈ పార్ట్లో మనకి చూడండి ట్రయాంగిల్ కూడా ఉంది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఓన్లీ ట్రయాంగిల్ చూడండి. ఓన్లీ ట్రయాంగిల్ అంటే చూడండి ఇది అవుతుంది ఈ పార్ట్. ఓకేనా, అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఓన్లీ సర్కిల్. చూడండి ఓన్లీ సర్కిల్ అనేది ఏరియా అవుతుంది, ఓన్లీ సర్కిల్. అండ్ ఈ ఏరియా కూడా ఓన్లీ సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ ఏరియా కూడా ఓన్లీ సర్కిల్ అవుతుంది. కాబట్టి సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్ ఏమవ్వాలి, స్క్వేర్, ఓన్లీ స్క్వేర్ అమ్మ. చూడండి ఫస్ట్ వన్ ఓన్లీ ట్రయాంగిల్ అయింది. నెక్స్ట్ వన్ ఓన్లీ స్క్వేర్ అమ్మ. ఓన్లీ స్క్వేర్ తీసుకోండి, ఈ పార్ట్ అంతా కూడా ఓన్లీ స్క్వేరే. ఓకే, సో ఈ పార్ట్ అంతా కూడా ఓన్లీ స్క్వేర్ కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ స్క్వేర్ అండ్ సర్కిల్. చూడండి స్క్వేరు, ఇది స్క్వేరు, సర్కిల్ అంటే ఇది. చూడండి ఈ 2 కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా మనకి. చూడండి ఈ విధంగా ఉందమ్మా, స్క్వేరు సర్కిల్. ఈ కండిషన్లు ఎక్కడైనా అవ్వచ్చు. కాబట్టి 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయింది. కాబట్టి ఆప్షన్ 1 రైట్. చూద్దాం మన ఆప్షన్ 2, ఆప్షన్ 3 చూద్దాం. ఫస్ట్ వన్ ఏముంది, ట్రయాంగిల్. ఓన్లీ ట్రయాంగిల్ అంటే ఇది అవుతుంది. ఓకే, ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ కండిషన్ ఓన్లీ స్క్వేర్ అవ్వాలమ్మా. చూడండి ఓన్లీ స్క్వేర్ అంటే చూడండి ఇవ్వండి, ఈ స్క్వేర్ అంతా కూడా ఇందులో ఉంది మనకి ట్రయాంగిల్లో ఉంది, అదేవిధంగా కొంత పార్ట్ ఏమో సర్కిల్లో ఉంది. కాబట్టి సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చాము. ఓన్లీ ట్రయాంగిల్. చూడండి ఓన్లీ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా, లేదు. చూడండి ఈ ట్రయాంగిల్ అనేది సర్కిల్లో ఉంది, కొంత పార్ట్ ఏమో స్క్వేర్లో ఉంది. కాబట్టి ఆప్షన్ 3 కూడా రాంగ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడండి ఆప్షన్ 1లో ఏమన్నా మనకి ఓన్లీ ట్రయాంగిల్ అంటే ఇది ఉంది. నెక్స్ట్ ఓన్లీ స్క్వేర్ అంటే ఈ పార్ట్ అవుతుంది. స్క్వేరు సర్కిల్, స్క్వేరు సర్కిల్ అంటే ఈ పార్ట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 రైట్. నెంబర్ 1 చూడండి, ఈ పార్ట్లో ఏమన్నా మనం చూడండి, ఈ డాట్లో, ఈ డాట్కి ట్రయాంగిల్ అండ్ సర్కిల్ ఫస్ట్ డాట్కి. నెక్స్ట్ ఈ డాట్ కావాలనుకోమా. చూడండి ఈ డాట్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో ఉందంటే చూడండి ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది. అంటే 3 జామెట్రికల్ ఫిగర్స్ కూడా అప్లికేబుల్ అవ్వాలి. సర్కిల్, స్క్వేరు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనుకోమ్మా, ఈ పార్టే కదా. ఈ పార్ట్ అంటే ఏంటంటే ఉన్నాయి మనకి, సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఏమో స్క్వేర్ ఉంది. సర్కిల్ ఉంది అండ్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్ కూడా ఎందులో మనకి అప్లికేబుల్ అవుతుందో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి చివరిని చూద్దాం. ట్రయాంగిల్, సర్కిల్. చూడండి ట్రయాంగిల్, సర్కిల్. ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్. ఓకే, చూడండి ఈ 2 కండిషన్స్ అంటే ఇందులో మనకి డాట్ పెట్టచ్చు. కాబట్టి ఆప్షన్ ఫస్ట్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేరు. చూడండి ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ అంటే ఇవ్వండి ఈ పార్ట్ అవుతుంది. అంటే సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. థర్డ్ కండిషన్ ఏంటి, సర్కిల్ అండ్ స్క్వేర్. చూడండి సర్కిల్, స్క్వేర్. చూడండి సర్కిల్ అండ్ స్క్వేర్. సర్కిల్, స్క్వేర్ అంటే ఇవ్వండి ఈ కండిషన్ ఉంది కదా. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకి సాటిస్ఫై అవుతుంది, సర్కిల్, స్క్వేర్. సో ఆప్షన్ 4. చూడండి ఒకసారి రిమైండర్ ఒకసారి చెక్ చేద్దాం పని. ట్రయాంగిల్, సర్కిల్. చూడండి ట్రయాంగిల్, సర్కిల్ అంటే ఇవ్వండి ఈ పార్ట్ అవుతుంది, ఈ పార్ట్ అవుతుంది. కాబట్టి ఓకే, ఫస్ట్ కండిషన్ ఓకే. ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్ ఈ పార్ట్ అవుతుంది. చూడండి సెకండ్ కండిషన్. నెక్స్ట్ సర్కిల్, స్క్వేర్. చూడండి సర్కిల్ అండ్ స్క్వేర్ అంటే ఈ పార్ట్ అవుతుంది కదమ్మా. కానీ ఈ పార్ట్లో మనకి ట్రయాంగిల్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ 1 రాంగ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ ఆప్షన్కి వచ్చామనుకోమ్మా. ట్రయాంగిల్, సర్కిల్. ట్రయాంగిల్, సర్కిల్ అంటే ఈ కండిషన్ అవుతుంది. కానీ ఈ కండిషన్లో స్క్వేర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చామనుకోమ్మా. ట్రయాంగిల్, సర్కిల్. చూడండి ట్రయాంగిల్,
సర్కిల్ అంటే ఇవ్వండి ఈ కండిషన్ ఈ పార్ట్స్లో ఎక్కడైనా మనం డాట్ వచ్చవచ్చు కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్. చూడండి ఈ పార్ట్ అవుతుందేమో చూడండి. ఈ పార్ట్లో ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, సర్కిల్ కూడా ఉంది. అంటే సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. థర్డ్ వన్ సర్కిల్, స్క్వేర్. చూడండి సర్కిల్, స్క్వేర్. ఓకే, సర్కిల్, స్క్వేర్. సర్కిల్, స్క్వేర్ అంటే ఈ పార్ట్ కదమ్మా. సర్కిల్, స్క్వేర్ అంటే ఈ పార్ట్. కానీ ఈ పార్ట్లో మనకి ఏముంటుంది, మనం చూడండి ట్రయాంగిల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కదా, ఇది అవ్వట్లేదు. చూడండి ఫస్ట్ వన్ ట్రయాంగిల్, సర్కిల్ కదమ్మా. చూడండి ట్రయాంగిల్, సర్కిల్లో ఇది ట్రయాంగిల్, ఇది సర్కిల్, ఓన్లీ ఈ పార్టే. ఓకే, అది సాటిస్ఫై అయ్యింది. నెక్స్ట్ వన్ 3 కండిషన్స్ కూడా సాటిస్ఫై అయ్యాయి. నెక్స్ట్ వన్ ఏంటి, సర్కిల్ అండ్ స్క్వేర్. సర్కిల్, స్క్వేర్. ఓకే, సర్కిల్, స్క్వేర్ అంటే ఓన్లీ ఈ పార్టే కాబట్టి ఈ పార్ట్లో మనకు ట్రయాంగిల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆప్షన్ 3 కూడా రాదు. ఓకే, ఈ విధంగా మనం డాట్ సిచ్యువేషన్ ఏమాత్రం చేస్తామమ్మా. వీటిని ఏం చేస్తారంటే ఇంకా మరికొన్ని సంవత్సరం మీరు వాటిని ఏం చేస్తారంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఉంటాయి, వాటిని మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఓకే, నా వీడియోస్ ఏమైనా నచ్చినట్టుగా అయితే ఈ వీడియోస్ని ఏమో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.